ఈ రెసిపీకి స్టోరీ ఉందండోయ్! ఏంటంటారా? పిల్లల్ని ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళేటప్పుడైనా, లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలన్నా ఎక్కువగా పావు బాజీనే లైక్ చేస్తారు. ఇది బయట ఫాస్ట్ ఫుడ్ తింటే హెల్త్‌కి మంచిది కాదని చెప్పి, ఆన్‌లైన్‌లో బుక్ చేయడం కూడా డబ్బులు వేస్ట్ అని చెప్పి, పిల్లలకి అవాయిడ్ చేసేదాన్ని. కానీ ఇంట్లో చేస్తానని చెప్పి వాళ్ళకి ప్రామిస్ చేశాను. వీక్లీ వన్స్ అయినా లేదా 10 డేస్‌కి ఒకసారైనా చేసి పెడతాను. చాలా ఇష్టంగా తింటారండి. పావు బాజీకి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలంటే స్టవ్ పై బాండీ పెట్టి ఆయిల్ అండ్ బటర్ వేసి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, పచ్చి బఠానీ, టమోటా ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పావు బాజీ మసాలా పౌడరు, సాల్టు, అజినోమోటో, ఉడకబెట్టిన బంగాళదుంపలు కూడా మెత్తగా స్మాష్ చేసుకుని వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి కొత్తిమీర వేసుకొని. అంతేనండి. తర్వాత పావు బాజీని పాన్ పెట్టి బటర్ వేసి 2 సైడ్స్ కూడా కాల్చుకొని సర్వ్ చేసుకుని ప్లేట్లో తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా సింపుల్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.